నడిపించాడు, సమర్థంగా నడిపించాడు అనేది మనకు అర్థమవ్వాలి. ప్రియులారా, దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటున్నామా? 40 లక్షల కాల్బలం నడిపించిన దేవుడు, నడిపించిన మోషే ఎంత గొప్ప దేవుని ఏర్పాటు జరిగించాడు. నువ్వు పట్టుమని 4 నడిపించగలుగుతున్నావా? దేవుని మందిరానికి ఒక 4 నడిపించగలిగావా? ఒక 4 మందిరాన్ని నడిపించడానికి నాయకత్వం వహించగలవా? ఒక 4 సువార్త చెప్పి వారిని దేవుని దగ్గర తీసుకొచ్చేటువంటి లక్షణాలు, నాయకత్వ లక్షణాలు నీలో ఉన్నాయా? ఆ లక్షణాలు నీకుంటే ఆయన 40 లక్షల మంది నడిపించాడు. నువ్వు కనీసం 4 తీసుకొస్తావు, 4 తీసుకురాగలుగుతావు. ఆ నాయకత్వ లక్షణాలు నీకు అవసరం. ఆ నాయకత్వ లక్షణాలు నీకు రావాలంటే నమ్మకంగా ఉంటే దేవుడు ఆ లక్షణాలు నీకు చూసి నిన్ను ఆ విధంగా వాడుకుంటాడు. కనుక మోషే ఏంటంట, దేవుణ్ణి ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, గొప్ప నాయకుడుగా నన్ను నియమించాడు దేవుడని, ఆయన నా నమ్మకత్వాన్ని దేవుడు చూడాలని నమ్మకంగా దేవుని కొరకు తన జీవితం అంతా కూడా దారపోసిన మోషే. ఈ భక్తులు ఎవరు వాళ్ళ కోసం జీవించలేదండి. నాకు తెలిసి చెప్తున్నాను, ఇలాంటి భక్తులు ఎవరు వాళ్ళ కొరకు జీవించలా. మా కుటుంబం ఉందని మా కుటుంబం కోసం వాళ్ళు జీవించలా. లేకపోతే నా జీవితంలో ఈ మధ్యలో ఒకటి వచ్చింది, ఏదో ఫైల్స్, ఏదో విక్లిక్స్, ఏదో ఫైల్స్ మొత్తానికి ఏదో ఆ గుర్తు రావట్లేదు, ఎప్సన్ ఫైల్స్ ఏదో వచ్చింది ఒక కేసు. ఈ కేసులో ప్రపంచంలో ఉన్న పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న పెద్దోళ్ళు, ధనికులు అందరూ ఉన్నారు. ఏంటయ్యా అంటే సంగతి, డబ్బు. ఒక ఆయన విశ్లేషిస్తే ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, ఎందుకు సార్ వీళ్ళు ఇలా చేస్తారు, పెద్దోళ్ళందరూ ఎందుకు ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తారు అని అడిగాడు ఒక ఆయన. అడిగితే ఒక ఆయన ఏమన్నాడంటే, వాళ్ళ కళ్ళు మదం, డబ్బులు కళ్ళకు కనబడేసరికి ఏం చేసుకోవాలో అర్థం కాక ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులే ఇలాంటి పాపాలు. కనుక డబ్బు ఉంటే చాలు జలసా చేద్దామని అలవాటు పడిపోతున్న కలిసిరున్న పరిస్థితుల్లో ఏమున్నా కూడా వాళ్ళు డబ్బుగా ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా, లేకపోతే నాకు నాయకత్వం ఉంది కదా అని వాళ్ళ జీవితాలను నష్టం చేసుకోలే. వాళ్ళ జీవితాల్లో దేవుని కొరకు ప్రతిదీ ఆలోచించారు, ప్రతిదాన్ని దేవుని కొరకు ఆలోచించి జరిగించారు. అలాంటి వారుగా మనం కూడా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని కోరుకున్నాడు. అందుకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించిన ఉద్దేశం అదే. తిరిగి మనం ఆయన ప్రేమించేవారుగా ఉండడం కోసం మనలో కొన్ని లక్షణాలను వెతుకుతా ఉన్నాడు. దావీదులో వెతికిన లక్షణం ఏంటంటే, ఆయన దేవుని ఇష్టానుసారుడు. మోషేలో వెతికిన లక్షణం ఏంటంటే, అతను దేవుని ఇంట్లో నమ్మకమైన